నమస్తే అండి. నా పేరు డాక్టర్ శాసపు. గత వీడియోలో మనము ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? దానికి టాప్ 5 రీజన్స్ ఏంది మాట్లాడుకున్నాం అనమాట. చాలామంది ఆడియన్సు ఇన్సులిన్ రెసిస్టెన్స్ కారణాలు చెప్పారు కదండీ! కానీ ఎలా దాన్ని ట్యాకిల్ చేయాలి? ఏ విధంగా దాన్ని రివర్స్ చేసుకోవచ్చు? అని చెప్పేసి క్వెషన్స్ వేశారు. ఈ వీడియోలో ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని ఎలా మనం రివర్స్ చేసుకోవచ్చు? మన న్యూట్రిషను మన చేతిలో ఉన్న మార్గాల ద్వారా ఏ విధంగా దీన్ని బాగు చేసుకోవచ్చు అని చెప్పేసి మాట్లాడుకుందాము. ఇందు భాగంగా నంబర్ 1 విషయం ఏంటంటే మనము షుగరీ డ్రింక్స్ అండి, బెవరేజెస్, కోకోకోలా అవ్వచ్చు, లేదంటే ఫ్రూట్ జ్యూసెస్ అవ్వచ్చు, లేదంటే బీర్ అవ్వచ్చు, ఆల్కహాల్ అవ్వచ్చు. ఇవి మీరు మీ రోజు నుంచి ఎలిమినేట్ చేసుకోండి. మీకు తెలియకుండానే 4 కోకోకోలా తాగితే అవి 500 క్యాలరీస్ అవుతుంది. 500 క్యాలరీస్ అంటే ఫుల్ బ్రేక్‌ఫాస్ట్ అన్నమాట. ఇంకా మళ్ళీ ఈవినింగ్ వచ్చి మీరు ఏదో ఫ్రెండ్స్‌తో అని చెప్పేసి 4 బీర్లు తాగారనుకోండి. అది ఒక 600 క్యాలరీస్ అనమాట. అంటే ఇది ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద డే ఫుడ్ అనమాట అది. ఈ విధంగా తెలియకుండానే మీకు క్యాలరీస్ యాడ్ అయిపోతుంటాయి. రెండోది లిక్విడ్ క్యాలరీస్ అంటారు ఈటిల్ని. ఇందులో న్యూట్రియంట్స్ తక్కువ, క్యాలరీస్ ఎక్కువ అనమాట. దీనివల్ల మీకు కడుపు నిండదనమాట ఆలోచిస్తే. కడుపు నిండదు కనుక ఎంతైనా తినగలరు, ఎన్నైనా తాగగలరు. ఇది మీరు అవాయిడ్ చేసుకుంటే చాలా క్యాలరీస్ తగ్గించుకోవచ్చు. దానివల్ల వెయిట్ గెయిన్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. సో నంబర్ 1 రికమెండేషన్ ఏంటంటే ఈ లిక్విడ్ క్యాలరీస్, లేదంటే బెవరేజెస్, స్వీట్ అండ్ టీస్ అవ్వచ్చు, స్వీట్ అండ్ ఫ్రూట్ జ్యూస్లు అవ్వచ్చు, అవాయిడ్ చేయండి. నెంబర్ 2, మనం తినే ఫుడ్లో మనము నేచురల్గా ఓల్ ఫుడ్స్ ట్రై చేయాలన్నమాట. అంటే నా ఉద్దేశం ఏంటంటే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేసుకోవాలండి. పేస్ట్రీస్ అవ్వచ్చు, కేక్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఫుల్లీ ప్రాసెస్డ్, ఫుల్లీ షుగరీ, ఫ్యాటీ, నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్ ఫుల్లీ లోడెడ్ అనమాట. అందులో ఇంత ముక్క తిన్నా చాలా ఎక్కువ క్యాలరీస్ ఉంటాయన్నమాట. ఈవెన్ ఇండియన్ స్వీట్స్ తీసుకోండి. ఒక చిన్న స్వీట్ తిన్నామంటే అది ఈక్వల్ టు ఆల్మోస్ట్ 200 క్యాలరీస్ అనమాట. అంటే 4 స్వీట్లు తింటే మీరు లంచ్ తిన్నట్టే అనమాట. సో ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ బాగా తగ్గించుకోవాలి. ఈ ఫ్రైడ్ స్టఫ్ తగ్గించుకోవాలన్నమాట. దాని బదులుగా హోల్ ఫుడ్స్, లెస్ ప్రాసెస్డ్ ఫుడ్స్ తినాలి. అంటే ఏంటి? వెజిటబుల్స్ తినండి, ఫిష్ తినండి, చికెన్ తినాలంటే లీన్ చికెన్ తినండి. అలా అని చెప్పేసి బర్గర్లో ఉన్న చికెను, లేదంటే చికెన్ నగ్గెట్స్తో కాదు అనమాట. మీరు దగ్గరగా నేచురల్గా ఆ పదార్థం ఎలా ఉంటుందో అది టూ మచ్గా ఆల్టర్ లేకుండా ఉంటే తినొచ్చు అనమాట. మిల్లెట్స్తో తినండి, లేదంటే బ్రౌన్ రైస్ తినొచ్చు, బట్ క్వాంటిటీ తక్కువ తినండి. ఈ విధంగా మీరు ప్రాసెసర్ ఫుడ్స్ తగ్గించుకొని హోల్ ఫుడ్స్, ఎక్కువ ఫైబర్ ఉన్నది తింటే కడుపు వేగంగా నిండుతుంది. దానివల్ల మీరు తక్కువ తింటారు. ఇదొక లాజిక్ అండి. మీకు ఏదైనా కడుపు నిండేది తింటే తక్కువ తింటారు. అది అంటే ఏంటి? అందులో ప్రోటీన్ ఎక్కువ ఉండాలి, ఫైబర్ ఎక్కువ ఉండాలన్నమాట. అప్పుడు దానివల్ల ఏంటంటే మీరు ఎంత తిన్నా కూడా అమ్మయ్య నా కడుపు నిండిపోయిందిరా అనిపిస్తుంది అనమాట. అదే అబ్జర్వ్ చేయండి మీరు. బిర్యానీ తిన్నాడు, ఎక్కువ బిర్యానీ రైస్ తినేస్తాం మనము. అదే ఇంకొకసారి మీరు ఇంకొక ఆర్డర్ చేయండి, లైక్ సాలడ్, నెక్స్ట్ ఏదో చికెన్ ఆర్డర్ చేయండి. చికెన్ స్టార్ట్ చేసి సాలడ్ ఫినిష్ చేయండి. అప్పుడు మీరు ఎక్కువ సాలడ్, చికెన్ తినలేరనమాట. ఎందుకంటే సాలడ్ వల్ల మీకు ఫిల్లింగ్ ఈజీగా ఉంటుంది, లేదంటే వెజిటబుల్ కర్రీ వల్ల ఫిల్లింగ్ ఈజీగా ఉంటుంది. దానివల్ల ప్రోటీన్ తింటారు, ప్రోటీన్ కూడా తింటారు మీట్లో లేదా చికెన్లో. దానివల్ల తక్కువ అమౌంట్తోనే మీకు కడుపు నిండిపోతుంది. ఇండైరెక్ట్గా మీరు క్యాలరీస్ తక్కువ తింటున్నారు, ఇండైరెక్ట్గా మంచి ఫుడ్ తింటున్నారు అనమాట. సో హై ఫైబర్ డైటు, హై ప్రోటీన్ డైటు మీరు తీసుకోవాలి. ఇంకో విషయము ఫుడ్ విషయంలో మాట్లాడుకుంటే, ఏదైనా యమ్మీగా చాలా బాగుంది అనే ఫుడ్డు దానివల్ల అనారోగ్యమే చూసుకోండి. అది టూ గుడ్, చాలా యమ్మీగా ఉందనుకుంటే అందులో ఏదో గమ్మత్తున్నట్టే అని అర్థం అనమాట. దాన్ని మీరు అవాయిడ్ చేసుకోవాలన్నమాట. తక్కువ లిమిట్లో తినాలి. కొన్ని ఎంత తిన్నా ఆకలి తీరవు, అటువంటి ఫుడ్స్ అవాయిడ్ చేసుకోండి. ఇప్పుడు అలాంటివి ఏంటంటే స్వీట్స్, 4 స్వీట్స్ తిన్నా, 8 స్వీట్స్ ఉన్నా ఇంకా తినాలనిపిస్తుంది అనమాట. అది ఆకలి తీరదు. ఎందుకంటే బ్రెయిన్ రివార్డ్ సిస్టము యాక్టివేట్ అయ్యి నాకు మళ్ళీ కావాలి, నాకు కావాలి, నాకు కావాలి అంటూ తినిస్తుంటారు తప్ప ఈ కడుపు నిండిపోయిందనే ఫీలింగు బ్రెయిన్కి వెళ్ళే లోపే మీరు ఎక్కువ తినేస్తారనమాట. కనుక అది ఆలోచించుకోండి. మూడో విషయము, మజిల్ బిల్డ్ చేయండి. ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ తిని మజిల్ బిల్డింగ్. ఎందుకంటే మనం వీడియోలో మాట్లాడుకున్నాము, గ్లూకోజ్ అనేది మజిల్స్లోకి అప్టేక్ చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కువ మజిల్స్ ఉన్నాయనుకోండి,
దానివల్ల గ్లూకోజ్ ఈజీగా మజిల్ లోపలికి వెళ్ళిపోవడం వల్ల మీకు డయాబెటీస్ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా తగ్గుతుంది. దానివల్ల కొలెస్ట్రాల్ కంట్రోల్ ఉంటుంది, బీపీ కంట్రోల్ ఉంటుంది. కనుక అట్లీస్ట్ వారానికి 2 to 3 టైమ్స్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకోండి. సింపుల్గా వెయిట్స్ లిఫ్ట్ చేసుకోవచ్చు, లేదంటే మీ వెయిట్నే మీరు ఎక్సర్సైజ్గా వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు పుషప్స్ అవ్వచ్చు, పుల్అప్స్ అవ్వచ్చు, స్క్వాట్స్ అవ్వచ్చు, ఏదో ఒకటి అనమాట వాడుకోండి. మీ వెయిట్నే మీరు వాడుకోవచ్చు జిమ్కి వెళ్ళలేకపోతే. దాంతోపాటు రెగ్యులర్గా వాకింగ్ అవ్వచ్చు, బ్రిస్క్ వాక్ అవ్వచ్చు, రన్నింగ్ అవ్వచ్చు, బైకింగ్ అవ్వచ్చు, మీకు ఏది నచ్చితే అది కూడా మీరు ఇంకో 3 టైమ్సే మీకు చేయండి. దీనివల్ల మజిల్స్ బిల్డ్ అవుతాయి. దానివల్ల గ్లూకోజ్ కంట్రోల్ బెటర్గా ఉంటుంది. ఈ గ్లూకోజ్ కంట్రోల్ బెటర్గా ఉండాలి, మజిల్ బిల్డ్ అవ్వాలంటే ప్రోటీన్ ఇంటేక్ కూడా ఎక్కువ ఉండాలండి. మనకి యావరేజ్గా 1 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ ప్రోటీన్ తీసుకోవాలి. అంటే నాకు 65 కేజీలు, నేనంటే 65 గ్రాములు రోజుకి కావాలి నాకు అనమాట. మినిమం ఐడియల్లీ 1.5 గ్రామ్స్ పర్ కేజీ, అంటే ఇంచుమించు 80 గ్రామ్స్ తినాలి నేను. సో మేక్ ష్యూర్ మీరు ఎనఫ్ ప్రోటీన్ తింటున్నారో చూసుకోండి. ప్రోటీన్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అవ్వచ్చు, యానిమల్ బేస్డ్ ప్రోటీన్ అవ్వచ్చు. చాలామంది ఐ కెన్ గ్యారంటీ 90% ఆఫ్ ఇండియన్స్ ఎనఫ్ ప్రోటీన్ తినట్లేదండి. అది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి మీకు తెలుసో లేదో కానీ ప్రోటీన్ రిచ్ ఫుడ్ తింటే ఓవరాల్గా గ్లూకోజ్ రైజ్ అవ్వదు. రెండోది గ్లూకోజ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా కంట్రోల్ బాగుంటుంది అనమాట. అది మూడోది ఎక్సర్సైజు, మజిల్ బిల్డింగు, ప్రోటీన్ అనమాట. నాలుగోది స్ట్రెస్, స్లీపు చాలా చాలా మీరు కంట్రోల్ చేసుకోవాలండి. స్ట్రెస్ లెవెల్స్ బాగా తగ్గించుకోవాలి. కంప్లీట్లీ అవాయిడ్ చేయలేము, కానీ తగ్గించుకోవాలని ట్రై చేయాలి. జాబ్లో అవ్వచ్చు, ఇంట్లో అవ్వచ్చు. మెడిటేషన్ చేయండి, లేదంటే మీరు ఏదో ఒకటి చేయండి. రిలాక్సేషన్, బయట అవుట్డోర్ వెళ్ళండి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలన్నమాట. దానివల్ల మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్స్ అవుతుంది అనమాట. స్లీప్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి స్లీప్ అనేది ఒక రీసెట్ బటన్ లాంటిది అనమాట. మీరు మినిమం 8 అవర్స్ డే పడుకోవాలన్నమాట నైట్ టైము. చాలామంది పడుకోలేకపోతున్నారు ఆ విధంగా. ఇప్పుడు లేట్ నైట్ వరకు సినిమాలు అవ్వచ్చు, ఫ్రెండ్స్తో ఉండడం అవ్వచ్చు, లేదంటే లేట్గా తిని లేట్గా టీవీ చూసుకొని అవ్వచ్చు. ఏదో రీజన్ వల్ల మాత్రము చాలామందికి స్లీప్ ఎనఫ్ అయితే లేదు. స్లీప్ డెప్రవేషను మీరు ఆలోచిస్తే అండి, 100 మందిని అడిగితే 90 మందికి స్లీప్ చాలలేదే అంటారనమాట. పడుకోలేదురా కరెక్ట్గా నైట్ టైము, చాలలేదు అని చెప్పేసి. సో స్లీప్ వల్ల చాలా చాలా మంచిది ఆరోగ్యంకి. ఆ టైంలో మన బాడీలో వేస్ట్గా ఉన్న వేస్ట్ సెల్స్ అన్నీ చనిపోతుంటాయి. బాడీ యూజ్ చేసుకుంటుంది ఎనర్జీ కింద. అటాఫజీ అంటారు. ఈ డ్యామేజ్ అండ్ సెల్స్ని రిపేరింగ్ అవుతుంది. చాలా ఆర్గాన్స్ ఆ టైం రికవరీ ఫేజ్లో ఉంటాయి అన్నమాట. అందువల్ల మంచి స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ బెటర్ అవుతుంది. ఇవి స్టడీస్లో కూడా తేలాయి అనమాట. కొంతమందికి 4 అవర్సే పడుకుని పెట్టారు, కొంతమందికి ఫుల్ 8 to 10 అవర్స్ పడుకుని పెట్టి టెస్ట్ అయితే ఈ 4 అవర్స్ పడుకున్న వాళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ చాలా ఎక్కువ ఉందన్నమాట. కనుక స్లీప్ అనేది చాలా మంచి ఔషధం. ఇంకా చెప్పుకోవాలి అనుకుంటే తక్కిన కారణాలు ఎలా మనము డీల్ చేయొచ్చు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఏంటంటే, మీరు మంచి ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, మంచిగా రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి. సోషల్ ఇంటరాక్షన్స్ అన్నీ మంచిగా ఉండాలన్నమాట, స్ట్రెస్ఫుల్గా ఉండకుండా. ఈ సోషల్ మీడియాకి అతి తక్కువ టైం స్పెండ్ చేయండి. ఈ పీర్ ప్రెషరు ఇవన్నీ తగ్గించుకోవాలన్నమాట. ఈ విధంగా మీరు చేయగలిగితే మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ట్యాకిల్ చేయొచ్చు. ఈ మీద నేను చెప్పినవన్నీ చేయడం వల్ల మీకు మీ బాడీ వెయిట్ ఐడియల్గా మెయింటైన్ చేయగలరు. అది అల్టిమేట్ థింగ్ అండి. బాడీ వెయిట్ని మీరు ఐడియల్గా మెయింటైన్ చేయగలరు అనమాట. ఎందుకంటే ఎక్సెస్ బాడీ వెయిట్, ఒబేసిటీ వల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్తో పాటు ఈ అన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్ ప్రాబ్లమ్స్, PCOS, ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా ఎక్సెస్ వెయిట్ గెయిన్ వల్ల వస్తాయి అన్నమాట. సో ఇందాక చెప్పినవన్నీ మీరు చేస్తే ఈ వెయిట్ గెయిన్ని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఫైనల్గా చెప్పవలసింది ఏంటంటే, మీరు ఈ చెప్పిన దాంట్లో ఏది మీరు పాటించినా ఎవ్రీ 2-3 months రీవాల్యుయేట్ చేసుకోండి. ఓకే, నేను ఇది చేశాను, ఎంతవరకు చేయగలిగాను, ఎక్కడైనా మిస్టేక్లు చేస్తున్నానా అని చేయండి. అసలు ఏది పని చేస్తుంది, ఏది పని చేయట్లేదు చూసుకొని, మీకు ఏది వర్క్ అవుతుందో చూసుకొని దాన్ని కంటిన్యూ చేయండి. బట్ ట్రై చేయండి ఎన్నెన్నో. ఈ విధంగా మీ ఆరోగ్యము మీ చేతిలో మీరు పెట్టుకోవచ్చు. లైఫ్ లాంగ్గా ఈ డయాబెటీస్, గుండె జబ్బులు, ఆ జబ్బులు, ఈ జబ్బులతో బాధపడకుండా ఉండొచ్చు అనమాట. ఒకసారి ఆలోచించండి. మీరు నేను చెప్పే పద్ధతులు పాటించి ఆరోగ్యంగా ఉంటే ఎంత టైం మీకు కలిసి వస్తుంది నియర్ ఫ్యూచర్లో. ఎన్ని మెడికల్ ప్రాబ్లమ్స్ నుంచి మీరు
బయటపడవచ్చు, ఎన్ని మెడిసిన్స్ నుంచి మీరు వేసుకోకుండా హ్యాపీగా ఉండొచ్చు అనేది ఆలోచించండి. అవన్నీ మీరు ఆలోచిస్తే ఇది నేను చెప్పేవి కష్టమని మీకు అనిపించవు. ఇంకొక ముఖ్యమైన సొల్యూషన్ చెప్తానండి. దీనికి నేను సెపరేట్గా వీడియో చేశాను, కానీ ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేయాలి దీని గురించి. అదే అండి, టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ మరియు ఇంటర్మీడియట్ ఈటింగ్. ఈ టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ అంటే ఏమీ లేదండి. మీరు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అనేది ఒక టైం లిమిట్లో తినేయాలన్నమాట. అంటే 6 గంటల్లో 8 గంటల వ్యవధిలో మొత్తం తినేయాలి. అంటే మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 8 o'clock తిన్నారనుకోండి, మీరు సాయంత్రము మ్యాక్సిమము 4 PM కల్లా ఫినిష్ చేశారనమాట మీరు అన్ని డిన్నర్ అనేది. అంటే మార్నింగ్ మీరు లైట్గా బ్రేక్ఫాస్ట్ తిన్నారనుకోండి, 8కి కాకపోతే 10 అనుకోండి, 10 o'clockకి, 2 o'clockకి లంచ్, ఓకే, తర్వాత లైక్ 4కో లేదా 5 o'clock డిన్నర్ చేసుకుంటే మీరు ఈ 6 to 8 hour విండోలో మొత్తం ఫుడ్ తినేస్తారు అనమాట. ఓకే, అప్పుడు ఈ 4 PM లేదంటే 5 PM నుంచి నెక్స్ట్ డే 8 to 9 PM అంటే 16 hours మినిమము మీరు ఏమి తినట్లేదు. అది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కింద అది వస్తుంది ఆ ఫేజ్. ఈ టైం రిస్ట్రిక్ట్ ఈటింగ్ కింద ఈ 6 to 8 hour విండో వస్తుంది అనమాట. దీనివల్ల వెయిట్ లాసు గ్యారంటీగా వస్తుంది. రెండోది ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్స్ అవుతుంది. మూడోది మీ మూడ్ కానీ లేదంటే మీ బాడీలో చలాకితనం కానీ అన్నీ పెరుగుతాయి అన్నమాట. నేను చేస్తున్నాను అనేది ఐ కెన్ క్లియర్లీ టెల్ యూ ఇట్ వర్క్స్. దీనివల్ల ఫ్యాటీ లివర్ రివర్స్ చేసుకున్న వాళ్ళు నా పేషెంట్ చాలామంది వచ్చి చెప్పారు నాకు. కొంతమంది PCOS రివర్స్ అయ్యి వాళ్ళకి ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డారు. బ్లడ్ ప్రెషర్ బెటర్ అయింది, డయాబెటీస్ కంట్రోల్ బెటర్ అయింది. ఇంకా చెప్పాలంటే డయాబెటీస్ రివర్స్ కూడా దీనివల్ల చేసుకున్నారు చాలామంది. యూ కెన్ సే దే క్యూర్డ్ ఇట్. కనుక ఇది ఒక్కటి మాత్రము మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేను ముందు మరికొన్ని వీడియోస్ చేస్తాను ఈ టాపిక్ మీద. తర్వాత మన న్యూట్రిషన్ చేంజెస్ వల్ల మన డిజీజ్ ఎలా కంట్రోల్ చేసుకోవాలని చెప్పేసి. మీకు ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.